ఈరోజు మన మిస్టరీ ఛానల్లో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టమి రోజు రాధాకృష్ణులను ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. విష్ణువు అతి ముఖ్యమైన అవతారాల్లో కృష్ణ అవతారం ఒకటి. ఎందుకంటే హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన భగవద్గీతను బోధించింది కృష్ణ అవతారంలోనే. మహాభారతం భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ 8 మంది భార్యలని అష్టభార్యలని అంటారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, లక్ష్మణ అని 8 మంది భార్యలను మాధవుడు వివాహం చేసుకున్నాడు. అయితే అష్టభార్యలు రాధతో ఆయన ప్రేమ సంబంధం లాంటి విషయాలు ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. నరకాసుడు అని రాక్షసుడు తన రాజభవనంలో 16,000 మంది మహిళలను బంధించాడు. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిని సంహరించిన అనంతరం వారిని బందీ నుంచి విముక్తి చేశాడు. ఆ మహిళల తల్లిదండ్రులు కూడా వీరిని స్వీకరించడానికి నిరాకరించారు. ఈ కారణంగా వీరందరినీ శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. ఒకే రోజు 16,000 మందిని పెళ్లి చేసుకుని వారికి ఆశ్రయం కల్పించాడు. అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు గాను ఓ కోట నిర్మించి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు కాకుండా 8 మంది అష్టభార్యలు కూడా ఉన్నారు. ఈ 8 మంది 80 మంది పిల్లలు ఉన్నారంటే విస్మయం కలిగించక మానదు. 8 మంది భార్యల ద్వారా 80 మంది పిల్లలను శ్రీకృష్ణుడు పొందాడు. ఈయన కుమారుల్లో ప్రద్యుమ్నుడు ముఖ్యుడు. వీరిలో రుక్మిణి, సత్యభామను శ్రీదేవి, భూదేవి పేరిట ఆరాధిస్తాం. కృష్ణుడి ఇతర భార్యల్లో కాళిందిని మాత్రమే యమునా నది రూపంలో కొలుస్తారు. ఈ విధంగా కృష్ణుడు 16,008 మంది భార్యలు ఉన్నారు. అయితే గోకులాష్టమి రోజు రాధను మాత్రమే ప్రత్యేకంగా పూజిస్తారు. గోపికలు కంటే కృష్ణుడు రాధనే ఎక్కువగా ప్రేమించాడు. మహాభారత కథ ప్రకారం గోకులంలో కన్నయ్య కలిసి ఆడుకున్న వారిలో రాధ కూడా ఒకరు. గోకులంలో ప్రకృతి పరంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అయితే కన్నయ్య చంపేందుకు కంసుడు ఎంతో మంది రాక్షసులను పంపేవాడు. వారి నుంచి రక్షణ పొందేందుకు గాను చిన్న కృష్ణుడిని పెంపుడు తండ్రి అయిన నందుడు రేపల్లె బృందావనానికి తీసుకెళ్లాడు. ఈ విధంగా బృందావనానికి వెళ్లడం వల్ల తన స్నేహితురాలైన రాధతో ఎక్కువ సమయాన్ని శ్రీకృష్ణుడు గడపలేదు. అంతేకాకుండా కంసుడిని చంపేందుకు గాను కృష్ణుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది. ఆ విధంగా రాధాకృష్ణుల ప్రేమ ముగుస్తుంది. అనంతర రాధకు వేరే వివాహం చేస్తారు. అయినప్పటికీ తన మనసులో ఎల్లప్పుడూ రాధనే తలుస్తుంటాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా రాధ జీవితాన్ని సురత్తరుడు తృణీకరించాడు. ఈ కారణంగానే ప్రాపంచిక జీవితంలో కృష్ణుడి మనసులో రాధనే ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. మహాభారతం ప్రకారం కృష్ణుడు తన అవతారాన్ని ముగించింది నిజమైతే రాధ కూడా మధురలోని అయార్కుల గ్రామంలో మరణించి ఉండాలి. అక్కడ రాధకు ఆలయం ఉందని కూడా చెబుతారు. అయితే వైష్ణవ ఆరాధనలో కృష్ణుడి ఆలోచనల్లో రాధ ఎప్పుడూ జీవించే ఉందని నమ్ముతుంటారు. ఈ విధంగా కృష్ణుడి చిన్ననాటి స్నేహితురాలు రాధను చివరి వరకు ప్రేమించాడు. ఈ ప్రేమను దృష్టిలో ఉంచుకునే గోకులాష్టమి రోజు రాధాకృష్ణుడి ప్రతిమను పూజిస్తారు. ఈ రోజు టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.